భయ నీ ఫోన్ ఇవా? ఏ పోలీస్ స్టేషన్కు రోజు వెళ్ళి దొంగ సైన్ పెట్టినట్లు గంటకి నా భార్యకి నేను ఎక్కడున్నానో చెప్పాలి, లేకపోతే నా ప్యాంట్ తడిసిపోద్ది అంతే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఇదిగో. థ్యాంక్ యూ. హలో, హాయ్ స్వీటీ, నేనే. ఏం చేస్తున్నావురా? ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడే కస్టమర్స్ కార్ ఎక్కారు. నా కోసం ఎదురు చూస్తున్నావా? ఏం బెంగ పెట్టుకోకు, త్వరలోనే వచ్చేస్తాను. ఓకేనా? I love you. ఎచ్చి ఆపు. చిన్న బిల్డప్ చాలు, ఫోన్ ఇటు. స్వీటీ ఓకే బాయ్. పెట్టరా ఫోన్. రే అవును, నీ కార్కి స్పీడోమీటర్ లేదంట్రా? స్పీడోమీటరా? రే నేను అడిగిన దానికి నీ రియాక్షన్ కి సంబంధం లేదంట్రా. నా కార్ స్పీడోమీటర్ తెలుసుకోవాలనుకుంటున్నావా? వెనక డిక్కీ ఎగిరింది అనుకో 30, ముందర బ్యానెట్ ఎగిరింది అనుకో 60, సైడ్ డోర్లు ఎదిరాయి అనుకో 100. అబ్బో, మరి హార్న్? ఒక్కసారి బ్రేక్ చెప్తా. చూసావా సౌండ్ ఎలా వచ్చిందో? నీదా? కాదు భయ్యా, బ్రేక్ వేయగానే వచ్చిన సౌండ్ హారన్. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ బుజ్జి? చాలా కథలు ఉన్నాయరా నీ కార్కి. మీ గేమ్స్ ఆపి ముందెక్కడన్నా డాబా దగ్గర ఆపండి, నాకు ఆకలిస్తుంది. నాకు కూడా బిర్యానీ కావాలి. హలో, నువ్వెక్కడికి? రే కాల్ టాక్సీ. నా పేరు కాల్ టాక్సీ కాదు, గిరి. ఏదో ఒకట్లే గానీ తినడానికి ఏం తీసుకురాపో. అమ్మా అమ్మమ్మ, నేను పొట్టోన్నే కానీ పిచ్చోన్నే కాదు. నేను పార్సిల్ తీసుకోవడానికి వెళ్తే మీరిద్దరు కార్ తీసుకుని పారిపోదామనా? అదేం కుదరదు. నువ్వు నాతో పాటు వస్తానంటే చెప్పు, ఇద్దరు వెళ్దాం. సరే పద. పదా. హలో, నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం. ఓసిన పిచ్చిన అమ్మి, పోలీస్ పక్కన్నప్పుడు దొంగ భయపడాలి కానీ వదిలేసి పక్కెళ్తాంటే పారిపోకుండా భయపడతావంటే బుర్రందా అసలు నీకు? థ్యాంక్స్. ఎందుకు? ఐడియా ఇచ్చినందుకు. నీకు అది ఇచ్చింది ఈవిడికి, కానీ అమలు పరిచేది నేనే కదా. ఎలా? దిగు చెప్తా. నీకు అస్సలు బుద్ధి లేదే. ఎలా ఎలా చెప్పు, ఎలా? జరిగా ఆ? పొట్టిన నా ఐడియా ఎలా ఉపయోగపడింది వీడికి? ఆ? అమ్మ, అమ్మ, ఏయ్! అమ్మ, అమ్మ. ఏయ్! ఊరే, ఏం చేస్తున్నావ్? మామూలు కాదురా, ముదిరిపోయావురా నువ్వు. ముందు నష్టం దానా, ముందు నష్టం దానా. ఇటీవలే వాడు నన్ను కట్టేశాడు. నేనేం చేశా? పారిపోతానని డౌట్ పుట్టించావు కదా. ఓకే ఓకే ఓకే, ఐడియా నీకు ఇస్తే జీవితం ఆయన మారిపోయింది అనమాట. పోన్లే, ఐడియా ఎవరితో వరకు ఉపయోగపడిందిగా. పద భయ మంది. పదరా. ఆ కీస్ ఎందుకు నీకు బరువు? ఎందుకురా? పద. ఎప్పుడు వెళ్తావురా నన్ను? ఎరా వనభోజనాలకు వచ్చినట్టు అలా కూర్చున్నట్రా. పార్సల్ తీసుకుని వెళ్ళిపోదాం పదా. నేను పార్సిల్ భోజనం తినను, నేను ఇక్కడే తింటా. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. రే ఆయనకి ఏం కావాలో చూడు. సార్ ఏం కావాలి సార్? 1 చికెన్ బిర్యానీ. ఒకటా? ఏ నువ్వు తినవా? మాకు అది సరిపోద్దిలేరా, నువ్వు తిను. ఓకే. వీడు ఎక్స్ట్రా. అరే ఇప్పుడు నేను పార్సల్ తీసుకుని వెళ్ళిపోతున్నాను, మరి కార్ తీసుకుని వెళ్ళిపోతే? నా కార్ స్టార్ట్ చేస్తే సౌండ్ విన్నే వచ్చేస్తాగా. అరే నువ్వు మా ఊరుడి కాదురా, చాలా షార్ప్. థ్యాంక్ యూ. పార్సిల్ సార్. బిర్యానీగా తొందర తినేసరా. ఏం కావాలి సార్? మీ డాబాలో అతి తక్కువ రేటుకి ఏం దొరుకుద్ది? టూత్ పిక్ ఉంది, కావాలా? రే 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 రే, టూత్ పీక్లు టూత్ పేస్ట్లు అమ్మడానికి ఇదేమన్నా కిరాణా కొట్ట? తినడానికి అతి తక్కువ రేట్లో ఏం దొరుకుద్ది అని అడిగా. కోడి భోజనం దొరుకుద్ది. కోడి భోజనమా? ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? అన్నదాన సత్రంలో కూడా ఇంత చీప్ దొరకదురా? అదే మా స్పెషల్. తెమ్మటరా? తెచ్చే త్వరగా. తిను. ఏంది? కోడి భోజనం తెచ్చాను, తినే. కూల్. ఏంది ఇది? కోడి భోజనం. నేనేమడిగా? తక్కువ రేట్లో ఏముందని అడిగా. నువ్వేం చెప్పావు? టూత్ పిక్. తినడానికి ఏముంది అని అడిగా. కోడి భోజనం ఉందని చెప్పి. నువ్వేం తెచ్చావు? కోడి భోజనం. ఇది కోడి భోజనం కాదురా, కోళ్ళు తినే భోజనం. జొన్నలు అంటారు దీన్ని. ఒరే 10 రూపాయలకి ఎక్కడైనా కోడి భోజనం అవుతుంది. అదో పేరు మొహం. ఏమనుకున్నావు నువ్వు? కస్టమర్లు దేవుళ్ళు అంటారా? వాళ్ళ మీద జోకులేస్తావురా నువ్వు? నువ్వు నీ టాపా. కూల్ కూల్ కూల్. దో దో దో. కూల్ కూల్ బ్రదర్, కూల్ బ్రదర్. దో, నీకు నాకు గొడవలొద్దు, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, తినడానికి ఏముంది? కోడి భోజనం. దో, మనిషి తినడానికి ఏముంది అని అడుగుతాను. ఇందులో ఉన్నాయి, చూసుకునేడు. ఒక కోడి బిర్యానీ. కోడి బిర్యానీ అంటే కోడి తినే బిర్యానీ కాదు, మనిషి తినే, అంటే నేను తినే కోడి బిర్యానీ. ఓకే, ప్లీజ్ రిమైండ్ ఇట్. యా. తిను. ఇది కోడి కుడితోడా ఎడమతోడా? మా వంట మనిషి తోడరా. కోడి బిర్యానీ కావాలన్నావు, తిను. ఇంక నువ్వు మూసుకుని వెళ్ళు. దిష్టి పెట్టకరా దరిద్రుడా. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఇప్పుడే అందిన వార్త. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ప్రకాష్ గారి సోదరి అకిరా ఈ రోజు ఉదయం కిడ్నాప్ గురైంది. పక్క ఫోటోలో కనిపిస్తున్న చందు అనే యువకుడే కిడ్నాప్ చేశాడని పోలీసులు నిర్ధారించారు.
సీసీ కెమెరాలు ఏమన్నా పెట్టారా? ఆచూకీ తెలియజేసిన వారికి 50 లక్షల రూపాయలు నగదు రూపంలో ఇవ్వబడును. 50 లక్షలా? తల మీద కొట్టడం కాదు, నీళ్లు తేవాలని తెలీదా? 50 లక్షలు ఎవరికో వేయడం ఏంటి, మనమే తీసుకుంటే? నా పిల్లని దగ్గర బెంచ్ కార్ తీసుకెళ్ళొచ్చు. ఒరే కోడి బిర్యానీ త్వరగా రా. ఇట్రా. అఖిర ఆచూకీ తెలిసిన వారు 9052225558 గాని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ గాని తెలియచేయగలరు. నేను బిల్లు ఇచ్చింది వెనక్కి తిప్పి నెంబర్ రాసుకుని జోబులో దోసుకున్నాం కాదు. మర్యాదగా బిల్లు కట్టు. బిల్లా నేను ఎందుకు కట్టాలి? ఇదేంటి నా ఫోటో టీవీలో వస్తుంది? ఈ అమ్మాయి నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. మొత్తం బిల్లు కట్టి కదులు. తొందరగా ఇక్కడి నుంచి చంపైపోవాలి. మెడకే మీద తలకే ఉందరా? ఎవడైనా బిల్లు డ్రైవర్కి ఇస్తారా? పోయి ఓనర్కి ఇవ్వు. ఇక్కడ ఎవరు తింటే ఆడే బిల్లు కట్టాలి. ఏంట్రా అప్పటి నుంచి ఏదో మాట్లాడుతున్నావు? కోడి తెమ్మంటే కోడి భోజనం తెస్తావు. ఏమనుకున్నారా? ఏంట్రా దొబ్బి తిరిగి మాట్లాడుతున్నావు? కడతావా కడవా? టీవీలో పగిలిపోతాడు. పద, ఇల్లు అన్న అడుగు. ఎక్కడికి పారిపోతావురా? ఒరేయ్ నీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తాం గానీ వచ్చి బిల్లు కట్టిపో. కట్టకపోతే కట్టకపోతే ఏం చేస్తావురా? నేను కట్ చేసి మటన్లో మిక్స్ చేస్తాం. మా ఓనర్ గడికి 70 కేజీలు కలిసి వస్తుంది. అమ్మో, కారు లేకుండా ఇంటికి వెళ్తే నా పెళ్ళాం నన్ను గుట్టేసేవాడు. అమ్మ, నా పెళ్ళామే అనుకున్నా, వీడు కూడా నన్ను చంపాలనుకుంటున్నాడు. అమ్మ, నా కారు నన్ను చంపాలనుకుంటుందా? నువ్వా? ఆగరా, ఆగు, ఆగరా, నా కారు నా పెళ్ళాన్ని నన్ను చంపేస్తున్నా. రేపు పిచ్చినా కొడక లిఫ్ట్ అడిగాడు, రోడ్డు పక్కన ఉండి అడగలరా? రోడ్ సెంట్రల్ నుంచొని కాదు, కొంచెం ఉంటే సచ్చావుడివి. అంత తేలిగ్గా చావనన్నా. ఏ మాయల్ పకీర్ ప్రాణాలు చిలకలు ఉన్నట్టు నా ప్రాణాలంతా ఈ కారులోనే ఉన్నాయి. కార్లో ఉంటావేంట్రా? ఇది నా కారేగా. ఇదిగో ఈడున్నాడే, నన్ను నా డాబా దగ్గర ఇరికిచ్చేసి ఈ కారు ఎత్తుకొచ్చేసాడు. ఇందులో ఒక అమ్మాయి ఉండాలి. నువ్వెలా వచ్చావు? ఏరా, ఈయన్ని కూడా కిడ్నాప్ చేసావు నువ్వు? ఇలా రోజుకి ఎంతమందిని కిడ్నాప్ చేస్తావురా? రేయ్, హాఫ్ బాయ్లో మాట్లాడుకో. అతను ఎవరు అనుకుంటున్నావు? అకిరా బ్రదర్. అప్పుడే 1 అవర్ అయిందా? యా. తీసుకో. హలో, ఎక్కడున్నావే? ఏంది రో వాయిస్ డైలాగు 2 మారినాయి. గంటలో 50 లక్షలు తెస్తున్నా, కాసుకో. 50 లక్షలు తీసుకొస్తావా? ఎట్లా? నో 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 నో, నేను చెప్పిందే వినాలి. అటు సైడ్ నుంచి నాకు సమాధానం రాకూడదు. పెట్టేయ్. అంతే.